హలో ఎవ్రీవన్. ఈరోజు మనం వచ్చేసి ఏబిఈఏ 19 ఎగ్జామ్ అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2024లో జరిగిన 19th సెషన్కి సంబంధించిన వీడియోని కీని తెలుగులో చూద్దాం. ఈరోజు ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? 22 డిసెంబర్ 2024 జరిగింది. ఓకే, కొంచెం లేట్ అయింది వీడియో, బట్ ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే కీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది రిపీటెడ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి తీసుకున్నాం. ఆఫ్టర్ ఫైనల్కి ఒకసారి రీవెరిఫై చేద్దాము, బట్ ఒక 10-15% అయితే వేరియేషన్ ఉంటుంది, చూద్దాం. ఓకే, ఇదైతే వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేది సెట్ సికి సంబంధించింది. ఓకే, సెట్ సి మనకి ABCD ఉన్నాయి కదా, దాంట్లో సెట్ సికి సంబంధించిన పేపర్ అన్నమాట. ఓకే, చూడండి. ఫస్ట్ ఏమన్నారు? ఆరతి రాజేష్ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 5 years. ఓవర్ టైమ్ ఆర్తి హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు కంటిన్యూస్ క్రూయాలిటీ బై రాజేష్ which had led to emotional and mental distress. Aarti decided to file for divorce on the grounds of cruelty under section 13(1)(1)(a) of the Hindu Marriage Act 1955. Which of the following statement is true regarding the grounds of divorce under Hindu Marriage Act? అంటే ఇక్కడ మనకు ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ గ్రౌండ్స్లో ఏ గ్రౌండ్ కింద ఇది అక్వైర్ అవుతుంది అని అడుగుతున్నాడు. దీంట్లో చూడండి, ఆర్తి కెనాట్ సీక్ డైవర్స్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ క్రూయాలిటీ యాజ్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద డివర్స్కి గ్రౌండ్స్ అనేవి ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? కెనాట్ సీక్ అనేది ఎక్కడా లేదు. ఈ వర్డ్ అండర్లైన్ చేసుకోవాలి. కెన్ సీక్ ఎట్టి పరిస్థితుల్లో అయినా తీసుకోగలదు. ఎట్లా తీసుకోవాలి ప్రొసీజర్ అనేది ఇక్కడ మనం చూడాలన్నమాట. అందులోనూ వాళ్ళు ఇచ్చింది ఏం నార్మల్ విషయం కాదు కదా, క్రూయాలిటీ అనే ఒక రీజన్ చూపిస్తున్నారు. సో ఈ ఆప్షన్ అయితే రాంగ్ అవుతుంది, కెనాట్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్. ఆర్తి మస్ట్ ప్రూవ్ రాజేష్ క్రూయాలిటీ వాజ్ ఇంటెన్షన్ టు సక్సీడ్ ఇన్ ది డివర్స్ పిటిషన్. విత్ హోల్డ్ చేయండి. సి ఆప్షన్ చూద్దాం. ఆర్తి కెన్ ఓన్లీ సీక్ డైవర్స్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ అడల్టరీ. ఇక్కడ ఏమన్నారు? కెన్ ఓన్లీ సీక్ అని చెప్పారు. ఓన్లీ అడల్టరీ సెక్షన్ ఎంత? 497 అయినా అడల్టరీ అనే రీజన్ వల్ల మాత్రమే ఇక్కడ ఆర్తి కానీ డివర్స్ తీసుకోగలదు అన్నారు. అదొక్క గ్రౌండ్ ఎందుకైతుంది? మనకు చాలా గ్రౌండ్స్ చెప్పాము కదా, బైగమీ కానీ, ఏజ్ కానీ, చీటన్ కానీ, ఇలాంటి చాలా కండిషన్స్ మనం ఆల్రెడీ మాట్లాడున్నాం. అలాంటప్పుడు అడల్టరీ ఒక్క దాని వల్ల ఎట్లా చెప్తాం? అడల్టరీని కూడా డీక్రిమినలైజ్ చేస్తాము, కానీ అదొక గ్రౌండ్ ఫర్ డివర్స్ అయితే అవుతుంది అని చెప్పి మనకు ఆల్రెడీ నవతేజ్ అనే ఒక జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018లో ఆ కేసు జడ్జిమెంట్లో చెప్పింది కదా, అడల్టరీలో 497 అనే ఐపీసీ సెక్షన్ మేము డీక్రిమినలైజ్ చేస్తున్నాం యాజ్ ఇట్ వయోలేటెడ్ ద ఆర్టికల్స్ 14, 15, 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. కానీ డీక్రిమినలైజ్ అయినంత మాత్రాన మీకేమీ డ్యామేజెస్ లేకుండా ఏం లేదు, మీరు కోర్టుకి వెళ్ళి డివర్స్కి అయితే అది గ్రౌండ్గా తీసుకోవచ్చు అని చెప్పారు. ఓకే, కెన్ నాట్ సీక్ అనేది తప్పు, కెన్ సీక్ ఓన్లీ ఆన్ అని చెప్పారు కాబట్టి అది తప్పు. ఇప్పుడు డి ఆప్షన్ చూడండి. ఆర్తి కెన్ సీక్ డైవర్స్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ క్రూయాలిటీ యాజ్ లాంగ్ యాజ్ షీ ప్రూవ్స్ మెంటల్ ఆర్ ఫిజికల్ క్రూయాలిటీ. ఓకే, నెక్స్ట్ బి ఆప్షన్ కూడా చూడండి. ఆర్తి మస్ట్ ప్రూవ్ రాజేష్ క్రూయాలిటీ వాజ్ ఇంటెన్షనల్ టు సక్సీడ్ ఇన్ ద డివర్స్ పిటిషన్. చూస్తుంటే డీనే ఫెమిలియర్గా ఉంది ఆన్సర్. ఓకే, ఇది ఒకటి డిస్ప్యూటెడ్గానే ఉంది, చూద్దాం మరి ఫైనల్కి ఏమి ఇస్తారు. బట్ బి కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ బి ఏంటి? మస్ట్ ప్రూవ్ అని చెప్తున్నారు. ఏమని ప్రూవ్ చేయాలంటాం? తనకి ఇంటెన్షనల్గా ఉంది డివర్స్ ఇవ్వడానికి, అందుకే చేస్తున్నాడు ఇదంతా అన్నట్టుగా ఉంది. బట్ దాంతో కంపేర్ చేస్తే డి అనేది రేషనల్గా ఉంది కదా, సో అందుకనమాట. ఓకే, సెకండ్ థింగ్. ఆన్ మ్యాటర్స్ వేర్ దయభాగా ఈ సైలెంట్ వాట్ ప్రివేల్స్. దయభాగా సైలెంట్ అయితే ఏం ప్రివేల్స్? మితాక్షర. మనకు 2 స్కూల్స్ ఉన్నాయా హిందూ సోర్సెస్ ఆఫ్ లాలో? ఏంటి? మితాక్షర,
దయబాగా అంతేనా, యజ్ఞవాల్క స్మృతి ఐడియా వస్తుందా దాంట్లో అనమాట. మ్యాక్సిమం దయబాగ్ ఎక్కడ వాడతారు, ఈస్టర్న్ ఇండియాలోనే వాడుతున్నారు. గుర్తుందా, ఇది ఎప్పుడు వచ్చింది, కోపార్స్ అనేది ఇష్యూస్ వచ్చిందే. మీకు ఒకసారి 2 కేసెస్ కానీ గుర్తొస్తే ఇది ఐడియా వస్తుంది. ప్రకాష్ వర్సెస్ పూల్వతి కేస్ అని, అలాగే వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అని. ఈ కేసులో కోపార్స్ రైట్స్ గురించి మాట్లాడారు, గుర్తుందా, ఉమెన్కి సంబంధించింది. అక్కడ ఇది ఎక్కువ న్యూస్లో ఎడిటోరియల్స్లో వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఏంటంటే ఒక కేస్ లాగా మీకు మనకి ఇలస్ట్రేషన్ చేసి దాని నుంచి ఆన్సర్ అనమాట. ఓకే చూద్దాం. నిషా అండ్ ఆకాష్ ఇద్దరు ఉన్నారంట. నిషా అండ్ ఆకాష్ సపరేటెడ్. ఓకే, వాళ్ళు డివర్స్డ్. అండ్ దే బోత్ సీక్ కస్టడీ ఆఫ్ ద మైనర్ చైల్డ్. అంటే వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు, మైనర్ చైల్డ్. అది బాబాయ్ ఉండొచ్చు, పాప ఉండొచ్చు. Nisha has been the primary caregiver, while Akash claims that he can provide better financial stability for Arav. They both approached the court under the Guardian and Wards Act 1890. Which of the following factors will the court primarily consider in determining the custody of Arav? ఇప్పుడు ఆ చిన్నపిల్లాడికి సంబంధించి కస్టడీ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి క్వశ్చన్ అనమాట. మనకు మామూలుగా హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్ట్ ఉంది, అవునా, హమా. అలాగే గార్డియన్షిప్ ఉంది. వీటిలో ఎక్కడ మీరు చూసినా మైనర్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా కొన్ని రైట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరు సపరేటెడే, మరి ఆ చైల్డ్ మైనర్ చైల్డ్ కదా, అంటే మనం నార్మల్గా ఏం చేస్తాం, మదర్నే ప్రైమరీగా ఇస్తాము. కానీ ఇక్కడ ఇతను ఏమంటున్నాడు, ఫినాన్షియల్ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా అని చెప్పి కోర్టుకు వెళ్ళాను అనమాట ఈ యాక్ట్ ద్వారా, గార్డియన్ వార్డ్స్ యాక్ట్. దీంట్లో ఏ గ్రౌండ్ చూసి కోర్టు ఎవరి సైడ్ మాట్లాడుతుంది అన్నది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఒకరికి మదర్కే ఇస్తున్నానంటే రీజన్ చెప్పాలి కదా కోర్టు, ఇదిగోండి ఇది నేను కన్సిడర్ చేశాను అందుకని. ఫాదర్కి ఇస్తుందంటే ఇదిగోండి ఈ రీజన్ చూసానని. అలా ఏ రీజన్ అన్నారు మనం కింద నుంచి చూద్దాం. ది జెండర్ ఆఫ్ ద చైల్డ్, అంటే మేల్ చైల్డ్ అయితే ఫాదర్ దగ్గర, ఉమెన్ చైల్డ్ అయితే మదర్ దగ్గర అని చెప్తారా, లేక ది ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ బోత్ పేరెంట్స్, వాళ్ళు నాన్న చెప్తున్నారు కదా నేను బాగా ఫినాన్షియల్ స్టేబుల్గా ఉన్నాను, నేను బాగా చూసుకోగలను, సో అందుకని అది కన్సిడర్ చేస్తారా, లేకపోతే పేరెంట్ హూ ఈజ్ ఫినాన్షియలీ మోర్ స్టేబుల్ ఈజ్ గ్రాండ్, ఎవరైతే ఎక్కువ ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారో వాళ్ళకి ఇస్తారా అని చెప్పి అన్నారు. ఏ ఆప్షన్ ఏంది, ది వెల్ఫేర్ అండ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్. ఏ ఆన్సర్ కరెక్ట్. ఎందుకంటే నీకు డబ్బు ఉందా లేదా ఇవన్నీ చూడరు అనమాట, వెల్ఫేర్ అండ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్. ఏ కోర్ట్ అయినా మీరు మామూలుగా జడ్జెస్ కూడా చూడండి, వెళ్ళినప్పుడు కోర్టులో చిన్నపిల్లల్ని పిలిచినప్పుడు చాలా అప్పుడు దాకా ఈవెన్ మిగతా క్లయింట్స్ మాట్లాడడం అలా డిఫరెంట్గా ఉన్న చిన్నపిల్లల్ని పిలిచినప్పుడు వాళ్ళు చాలా అఫెక్షనేట్గా మాట్లాడిస్తారు జడ్జెస్. నన్ను తిన్నావా చేసా అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం, వాళ్ళు అసలు కొంతమంది పిల్లలకైతే ఎందుకు వాళ్ళు కోర్టుకు వచ్చారో కూడా తెలియదు అంత. ఇది పేరెంట్స్ ఇష్యూస్ వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు. అందుకని జడ్జి అవన్నీ చూడదు. ఇప్పుడు కొంతమందికి డబ్బు ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్కి నిజంగానే డబ్బు ఉండొచ్చు, కానీ తను వేరే ఒకవేళ పెళ్ళి కూడా చేసుకోండొచ్చు, ఆ మదర్ తనని బాగా చూసుకోకపోవచ్చు కదా, అవునా. సేమ్ కండిషన్ మదర్ విషయంలో కూడా ఉండొచ్చు కదా. ఎవరైనా ఏమైనా చేయండి కానీ ఈ చైల్డ్ ఇంట్రెస్ట్ మాత్రం పోగొట్టకూడదు. అందుకని ఆన్సర్ ఏంటంటే ది వెల్ఫేర్ అండ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్. చాలా సినిమాలో కూడా అడుగుతారు కదా, నీకు నాన్న అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా, ఎవరి దగ్గరికి వెళ్తావు, ఇట్లా మాట్లాడుతుంటారు కదా. ఇదనమాట, డబ్బులు చూడదు, జెండర్ చూడదు కోర్టు, తన వెల్ఫేరే చూస్తుంది. ఓకే, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది మొత్తం కన్నా ఈ కేసు అయితే బాగా గుర్తుంటుంది అందరికీ, షైరా బాను కేసు. షైరా బాను రిగార్డింగ్ ట్రిపుల్ తలాక్, అవునా. అదే షాబాను అయితే మెయింటెనెన్స్. షాబాను వచ్చేసి రాజీవ్ గాంధీ టైం, షైరా బాను వచ్చేసి NDA 2 గవర్నమెంట్ సైడ్ వచ్చినప్పుడు కదా. ఓకే, షైరా బాను కేసు వచ్చేసి NDA 1 గవర్నమెంట్ 2017 టైం. ఇక్కడ షైరా బాను దేనికి సంబంధించి ట్రిపుల్ తలాక్ అంటే 5th ఆప్షన్ కదా, సో 5th అనమాట. నేనైతే ఇది ఒకటే చూసుకున్నాను, సో రిమైనింగ్ ఇవన్నీ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. మిగతా నిజం చెప్పండి నాకు కూడా తెలియదు అవన్నీ. చూద్దాం నెక్స్ట్. విచ్ సెషన్స్ డిస్కస్ విత్ రిగార్డ్ టు స్పిండా రిలేషన్స్ అండర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఇది డైరెక్ట్గా వేరే యాక్ట్ నుంచే కదా మనకు అక్కడ కనిపిస్తుంది సపిండా రిలేషన్స్ ఈ సెక్షన్లో ఉంటుందని. సో ఆప్షన్ బి సెక్షన్ 3F1 and 2 ఎక్స్ప్లెనేషన్ 2
సెక్షన్ 3G5 సబ్ క్లాస్ 5. ఓకే, సిక్స్త్ క్వశ్చన్. Under Section 15 of Hindu Marriage Act 1955, the divorced person to marry again. అతను డివర్స్ అయిపోయాడు, ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి డివర్స్ మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, రీమ్యారీ గురించి మాట్లాడుతున్నారు అనమాట. అంటే ఇది ఒక డిస్ప్యూటెడ్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే చూడండి, మెనీ మే మ్యారీ ఇమీడియట్లీ దేర్ ఆఫ్టర్ వితౌట్ the leave of the court as a matter of right. B, none of this. C, have to wait for period of 1 year from the date of decree. Have to wait for a period of 6 months from the date of decree. ఇట్లా నాకు తెలిసి బేర్ యాక్ట్లో ఎక్కడ చెప్పలేదు మీరు ఇట్లా 1 year వెయిట్ చేయండి, అట్లా ఎక్కడ లేదు. జ్యుడిషియల్ సపరేషను వాటికి వెళ్ళినప్పుడు 1 year వెయిట్ చేసి డివోర్స్ తీసుకోమని చెప్పింది, కానీ డివోర్స్ తీసుకున్నాక మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పండి. మీరు లీగల్గా డివర్స్ అంటే సపరేటెడే కదా, సింగిల్ పర్సనే, సో మీ ఇష్టం. అందుకని కొంతమంది సి చెప్పారు, బట్ సి నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఏ అనేది మ్యాక్సిమం కండిషన్స్లో రైట్ అవుతుంది, బట్ బి కూడా ఇచ్చారు నన్ ఆఫ్ దిస్ అని. ఇది కూడా ఒకసారి మనం ఏమంటారు మన ఫైనల్కి వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ 7th. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ కూడా అడుగున్నారు కదా. ఇన్ విచ్ కేస్ ఏ ప్రిజన్ inmate sent a letter to the Supreme Court describing physical torture which become a pioneer in public interest litigation through the court later abandoned the practice of considering letters. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూడండి. ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ నరసింహారావు కేస్. నరసింహారావు కేసు అంటే ఏంటి, మన పివి నరసింహారావు గారు అయినప్పుడు కొంతమందికి జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళకి ఏమంటారు సూట్ కేసులు ఇచ్చారు, ఓట్స్ కొనుగోలు చేశారు అన్నట్టుగా. అంటే కోalition గవర్నమెంట్ కదా, అప్పుడు చాలా అలిగేషన్స్ వచ్చింది అనమాట, ఆ టైంలో జరిగింది. నెక్స్ట్ హుసేనారా కార్టూన్ వర్సెస్ బీహార్ కేస్. నెక్స్ట్ సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయి ఉంటారు ఇది, కానీ ఈ కేసు ఏమన్నారు, బికమ్ ఏ ప్రిజనర్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్కి ఒక ప్రామినెంట్గా ఉన్న కేసు ఏదైనా ఉందంటే అది హుసేనారా కార్టూన్ వర్సెస్ బీహార్ కేస్. ఈ కేసులోనే కదా స్పీడ్ రైల్ అనేది కూడా ఆర్టికల్ 21 కింద రైట్ అని చెప్పారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పోస్ట్ కార్డ్ మీద ఈ జైల్లో ఉన్న ప్రిజనర్స్ ఏం చేస్తారంటే ఇతను సుప్రీంకోర్టు సిజిఐకి పోస్ట్ కార్డ్ సెండ్ చేస్తారనమాట. ప్రిజన్లో ఇలా ఉంది, అండర్ ట్రయల్స్గా ఉంటున్నాము అన్నట్టుగా. ఆ విషయానికి సంబంధించి దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది సుప్రీంకోర్టు. యాక్సెప్ట్ చేసి తర్వాత చాలా అండర్ ట్రయల్స్ ఖైదీలను కూడా విడుదల చేస్తుందంట. నెక్స్ట్ సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కూడా కొంచెం ఇలాగే ఉంటుంది. తీహార్ జైలుకి సంబంధించి పోస్ట్ కార్డు రాస్తారనమాట. ఇది కూడా అంటే ఇక్కడ లోకల్ స్టాండీ లేకుండా ఈవెన్ ఒక ప్రిజనర్ కూడా రైట్స్ ఉన్నాయని గుర్తించాం కదా. సో ఇది ల్యాండ్ మార్క్ కేసు కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. నెక్స్ట్ 8 ఏంటి, ఇన్ ద ఎర్లీ 1980s ఏ సోషల్ యాక్టివిస్ట్ గ్రూప్ discovered severe exploitation of laborers working in stone quarries near Delhi. The workers, including many children, were working in the extremely hazardous condition, living in market shift shelters, and were effectively trapped in a cycle of debt and forced labor. Right? The conditions revealed systematic violation of fundamental human rights. The Supreme Court was approached to look into the dire circumstances of the working persons there, and one of the following views of the court was sustained in said case. Identify from the following. ఇక్కడ ఈ మిగతా స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ది సుప్రీం కోర్ట్ రికగ్నైజ్ ద రైట్స్ అగైనెస్ట్ ద ఫోర్స్ లేబర్. పాజిటివ్గా ఉందా, యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రైట్ టు లైఫ్ అంటే హ్యూమన్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ 21. ఇప్పుడైనా ఒక చిన్న గుర్తు ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి అంటాం. అంటే ఆర్టికల్ 21, ఆర్టికల్ 19, ఆర్టికల్ 14 అన్నిటికన్నా ఆర్టికల్ 21 సుప్రీం రైట్ అనమాట, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చింది. సో మ్యాక్సిమం
ఇది చాలా ఎలాబొరేటెడ్ మీనింగ్ ఉంటుంది మేనకా గాంధీ కేసు కానీ వీటన్నిటికి సంబంధించింది. బి చూడండి, ది కోర్ట్ రూల్డ్ దట్ ఓన్లీ గవర్నమెంట్ ఏజెన్సీస్ సెడ్ దట్ నాట్ సోషల్